Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో భాయి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి చిరునవ్వులతో విషవలయాలను ఛేదించి ముందుకు పదవోయి వైకుంఠపాళి అనేది ఒక ఆట. తెలుగువారిలో ఈ ఆట గురించి తెలియని వారుండరు. పాము నోట్లో పడితే కిందకు, నిచ్చెన ఉన్న చోట నుండి పైకి, అలా పైకి కిందకు పయనిస్తూ చివరి గదికి ఎవరు ముందుగా చేరుకుంటే వారు ఆటలో విజయం సాధించినట్లుగా భావిస్తారు. జీవితమే ఒక వైకుంఠపాళి నిజం తెలుసుకో బాయి ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి అనే పాటలో అనుభవంతో కూడిన హెచ్చరిక ఉంది. ఎందుకంటే వైకుంఠపాళి చిత్రపటంలో కనిపించినట్లుగా మనకు నిజ జీవితంలో తారసపడే మనుషుల్లో ఎవరు నిచ్చెనలో ఎవరు పాములో స్పష్టంగా తెలియదు. ఆ మాటకు వస్తే మరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని మినహాయిస్తే మనం ఎవరిని పాములుగాను నిచ్చెనలుగాను వర్గీకరించలేము. మనకు నిచ్చెన అయినవాడు వేరొకరికి పాముగా పరిణమించవచ్చును. మనం పాము అనుకున్నవాడు వేరొకరికి నిచ్చెనగా సహాయపడవచ్చును. నిజం చెప్పాలంటే మనం సమర్థులమైతే పాము కూడా నిచ్చెనలా సాయపడుతుంది. ఉపాయం లేకుంటే నిచ్చెన కూడా పామై కాటు వేస్తుంది. మన మాట తీరు భావ వ్యక్తీకరణ ఆకర్షణీయంగా ఉంటే జన సహకారం సులభంగా లభిస్తుంది. ఇదంతా ఆచరించటానికి తగిన శ్రద్ధ ఆసక్తి కావాలి. చిరునవ్వులతో విషవలయాలను ఛేదించుకుని ముందుకు వెళ్లాలంటే ధైర్య సాహస పరాక్రమాలుండాలి. సమర్థత, ఉపాయం, జన సహకారం, శ్రద్ధ, ఆసక్తి, ధైర్య సాహస పరాక్రమాలు ఇవన్నీ జన్మలగ్నం నుండి 3వ ఇల్లు విక్రమ భావంలోనే ఉన్నాయి. జాతక చక్రంలో జన్మలగ్నము నుండి 3, 6, 8, 12 భావాలను పాపస్థానములుగా శాస్త్రం నిర్వచించింది. షష్ఠభావమైన 6వ ఇంట్లో రోగ రుణ శత్రు కారకత్వాలున్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కూడా షష్ఠభావంలోనే ఉన్నాయి. అష్టమ భావంలో అత్యంత కీలకమైన మృత్యుభయం, వ్యయభావంలో అనగా 12వ స్థానంలో దరిద్రము, ధన నష్టము, పరాజయము, పతనము, వైఫల్యం, కష్టఫలితం మున్నగు ప్రతికూల కారకత్వాలు ఉన్నాయి. కావున 6, 8, 12 స్థానాలు దుస్థానాలనటం సర్వసమ్మతంగానే ఉంది. కానీ 3వ ఇంట్లో మనుషులకు ముఖ్యంగా కావలసిన 3 కారకత్వాలున్నాయి. ధైర్య సాహస పరాక్రమాలు 3 పదాలు ఒక అర్థంలో వినిపించినా కనిపించినా నిజానికి వీటి మధ్య స్వల్ప భేదం ఉంది. విధివశాత్తు జీవితంలో కష్టం వైఫల్యం ఎదురైతే మనకు ఉపయోగపడేది ధైర్యం. ఇది సూక్ష్మ రూపంలో ఉండే కాంతి. ఇదే మనలను నిలబెట్టి జీవిత ప్రయాణం కొనసాగించేలా చేస్తుంది. పరీక్ష ఫెయిల్, లవ్ బ్రేకప్, ఉద్యోగం పోవటం ఇత్యాది సంఘటనలను కష్టాలు వైఫల్యాలు అనవచ్చును. విపత్తులలో చొరవ చూపించటం సాహసం. వివరంగా చెప్పాలంటే అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉప్పెనుల సందర్భాలలో ఆపదలకు బెదరకుండా మంటల్లో వరదల్లో సాటి మనుషులకు సహాయం చేయటానికి ముందుకు దూకటం సాహసం. మనకు కావలసిన వారికి అన్యాయం జరిగినప్పుడు వెన్నుచూపకుండా ఎదిరించి నిలబడటం పరాక్రమం. ధైర్య సాహస పరాక్రమాలు తృతీయ స్థానంలో ఉన్నందునే దీనిని విక్రమ భావం అని పిలుస్తారు. ఇంకా 3వ ఇంట్లో ఉన్నవన్నీ అద్భుతమైన కారకత్వాలే. బంధుమిత్రులు, రచన, ప్రచురణ, ప్రయాణం, తీర్థయాత్రలు, లేఖలు, కంఠస్వరము, వంశము, పంపకం, స్వప్నం, శరీర పటుత్వం మొదలైనవి. కావున 3వ భావాన్ని శుభస్థానంగానే పరిగణించాలి. కానీ శాస్త్రం 3వ స్థానాన్ని పాపస్థానంగానే ఉదహరించింది. తర్కానికి అందే విధంగా ఒకే కారణం కనిపిస్తుంది. పాపస్థానమైన అష్టమ స్థానం నుండి అష్టమ స్థానం 3వ స్థానంగా అవటమే.
ఏది ఏమైనా జాతక చక్రంలో జన్మలగ్నం నుండి తృతీయ భావం మరియు విక్రమ భావంగా పిలువబడే మూడవ ఇల్లు బలంగా ఉంటే అట్టి వారంతా అసలు సిసలైన యోగ జాతకులుగా భావించాలి. మరొక ముఖ్యమైన విషయమేమంటే మనుషులంతా సంపదల తర్వాత అందరూ కోరుకునేది విజయం. విజయం, విక్రమం పరస్పర ఆధారితాలు. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బురుసు లాంటివి. ధైర్యం ఉన్నవారినే విజయం వరిస్తుంది. విజయం ఉన్నవారినే లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉంటుందని జనప్రచారంలో ఉండనే ఉంది. జాతకంలో రాజయోగాలు లేకపోయినా విక్రమాధిపతి విక్రమభావం బలంగా ఉంటే జీవితం హుందాగా గడిచిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన మూడవ ఇల్లు గురించి చెప్పాలనే నా ఆకాంక్షకు ప్రతిరూపమే ఈ వీడియో. ఎవరికి కలవంచకు, ఎవరిని యాచించకు. జన్మలగ్నము నుండి మూడవ రాశి తృతీయ భావం. ఈ భావాన్ని అనాదిగా అందరూ భాతృభావంగానే పిలుస్తున్నారు. ఈ భావంలో కనిష్ట సోదరీ సోదరులను చూడటమే గాక జ్యోతిష్యములో ఎక్కువ మంది ఇంతవరకే పరిమితమవుతున్నారు. ఈ భావంలో బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు, శాంతము, శ్రద్ధ, ఉపాయాలు, తీర్థయాత్రలు, ప్రయాణాలు, చిత్తచాంచల్యము, గ్రంథరచన, ప్రచురణ, లలిత కళలు, లేఖలు, కంఠస్వరము, భుజములు, అలంకారాలు, వంశము, పంపకము, స్వప్నాలు, చెవులు, ఇంకా అనేక విషయాలున్నాయి. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన కారకత్వం మరొకటుంది. విక్రమం మూడవ భావకారకత్వమే. నిజానికి ఈ భావాన్ని భాతృభావం అనటం కంటే విక్రమ భావం అనటమే సమంజసం. ధైర్యం, సాహసం, పరాక్రమం అనే ముఖ్యమైన 3 లక్షణాలు విక్రమంలో దాగి ఉన్నాయి. నిజానికి ఈ ఆధునిక కాలంలో మనుగడకు కావలసినవి ఇవే. ధైర్య, సాహస, పరాక్రమాలు 3 ఒక్కలా కనిపించే సమీప లక్షణాలు. ఆపద ఎదురైతే మనలను నిలబెట్టగలిగేది ధైర్యం. అన్యాయం జరిగితే ఎదిరించి పోరాడటం పరాక్రమం. విపత్కర పరిస్థితుల్లో చొరవ తీసుకోవటం సాహసం. ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, తండ్రి మరణించినప్పుడు గుండె నిబ్బరంతో ఉండటం ధైర్యం. తండ్రి మరణం అని ఎందుకన్నానంటే ఇది మూడవ భావంలోనే ఉంది. మనకు డబ్బు ఇవ్వవలసిన వాడు ఇబ్బంది పెడుతుంటే వాడిని ఎదిరించి పైకం వసూలు చేయటం పరాక్రమం. వరదలు, ఉప్పెన తదితర విపత్తుల్లో చొరవ చేసి ముందుకెళ్లటం సాహసం. పరాక్రమం అనగానే సాధారణంగా మనకు కండలు తిరిగిన భౌతిక రూపం కళ్ళల్లో మెదులుతుంది. పరా ప్లస్ ఆక్రమం పరాక్రమం అని విపుల అర్థం. యుద్ధం కుజుని కారకత్వం. సైన్యాధ్యక్షుడు కుజుని కారకత్వమే. పరాక్రమం సైన్యాధ్యక్షునికి ఉండవలసిన లక్షణమే. శౌర్య ప్రతాపాలు చూపించి ఇతరుల రాజ్యాలను ఆక్రమించటం. ఆధునిక కాలంలో హీరోల పక్కన బాక్సర్లు చేసే పని కూడా ఇలాంటిదే. జనహృదయాలలో తిష్టవేసే ప్రజానాయకుడు కూడా పరాక్రమవంతుడే. మనస్సును దోచుకోవటం కూడా ఆక్రమణే. అదే వందల వేల లక్షల మనస్సులు ఆక్రమించుకుంటే అంతకు మించిన పరాక్రమం ఏముంటుంది? అంటే మనస్సు గెలుచుకుంటే ఇతరులు తమ సహకారాన్ని సంతోషంగా అందిస్తారు. అంటే జన సహకారం అనే ముఖ్య కారకత్వం విక్రమ భావంలో ఉంది. వ్యక్తి శక్తి పరిమితమని, టీం వర్క్ ఏ రంగంలోనైనా అద్భుత విజయాలకు కారణమని, అలా నలుగురిని ఏకం చేసి వారి నుండి పని రాబట్టగలిగేది విక్రమ భావమే. పట్టుదల, కోప స్వభావం, భయపడకపోవటం, నిరంతర కృషి, పనులు చేయటానికి, చేయించటానికి పలు ప్రయత్నాలు, లోకానికి మేలు చేయగల ప్రవృత్తి, ప్రేమ, చింతారాహిత్యం, మనోనిబ్బరం, అనాథరక్షణ, పేదల పట్ల కరుణ, పనివారి పట్ల బాధ్యత, ఉద్యమ నిర్వహణ, ముఖ్యంగా ఇతరుల ప్రభావానికి లోనుగాకపోవటం, ధర్మాచరణ, భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు, సజ్జోస్మరణ, భార్యతో అనుకూలత, వాదనా పటిమ మరియు విజయం, ఇతరులను స్వయం నిర్మితమైన సిద్ధాంతాలతో ప్రభావితం చేయటం, సన్మార్గం, 10 మందికి ఉపయోగపడే సంస్కరణలు, ఇలాంటివెన్నో ఉన్నతమైన కారకత్వాలు విక్రమ భావంలో ఉన్నాయి. పైన చెప్పిన వాటన్నింటికీ కావలసిన ముఖ్యమైన ఇంధనం భావ వ్యక్తీకరణ మరియు భావ నిగ్రహం విక్రమ భావ కారకత్వాలే.
కమ్యూనికేషన్ స్కిల్స్. విక్రమ భావం శుభగ్రహ రాశి అయి శుభగ్రహ సంబంధములున్న ఎడ్ల సోదర వృద్ధి జరుగును. అనగా వారు కుటుంబ సౌఖ్యములతో వృత్తి వ్యాపారాలతో అభివృద్ధి చెందగలరని తాత్పర్యం. తృతీయ భావము భావాధిపతి కారకుడు శుభగ్రహ సంబంధమున్న ఎడ్ల వీణుల విందైన కంఠస్వరం ఉండును. సింగర్స్ గాను యాంకర్స్ గాను డబ్బింగ్ ఆర్టిస్టులు గాను రాణించగలరు. తృతీయములో శని బుధులున్న ధైర్యం లోపించును. తృతీయములో రవి కుజ రాహువులుంటే విక్రమ భావానికి బలం. శని గురువులుంటే కీర్తి ఉదార స్వభావం ఉంటుంది. విక్రమాధిపతి లగ్నంలో లేదా భాగ్యంలో ఉన్న ఎడ్ల తరచూ ప్రయాణాలుంటాయి. రవి తృతీయములో ఉంటే ధైర్యానికి కూడా ధైర్యం వస్తుంది. సత్యవాక్కు, వాహన సౌకర్యం, సేవకులు, కీర్తి ప్రతిష్టలు, ప్రజాదరణ ఫలితాలుగా ఉంటాయి. మనస్సు నిశ్చలంగానూ ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు గలవిగానూ ఉంటాయి. రవి విక్రమ భావంలో ఉంటే ఆ భావానికే కాదు ఆ జాతకానికే బలం. చంద్రుడు తృతీయములో ఉంటే వృత్తిలో మార్పులు, గర్వము, నేర్పు, పిరిగితనం, ప్రయాణాలంటే ఆసక్తి, ముఖ్యంగా నీటి మీద ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది. భార్యా విధేయుడని చెప్పాలి, లేదా భార్యకు ప్రాధాన్యతనిచ్చేవాడని చెప్పాలి. పిల్లలతో అనుబంధం ఎక్కువ. క్షీణచంద్రుడైతే మానసిక ప్రశాంతత ఉండదు. కోపావేశాలతో కూడిన మానసిక ఆందోళనలు ఉంటాయి. తృతీయ భావంలో కుజుడు కనిష్ట సోదరీ సోదరులకు మంచిది కాదు. ప్రయాణాలలో ప్రమాదాలకు, ఇబ్బందులకు అవకాశం. కుటుంబంలో స్పర్ధల వలన మనోవ్యాకులత, నిర్లక్ష్యం, క్రౌర్యం ఉంటాయి. ప్రథముడుగా ఉండాలనే తపన ఉంటుంది. చెవికి సంబంధించిన సమస్యలుంటాయి. పాపగ్రహ వీక్షణ ఎక్కువైతే ఆలోచనలో హింసారూపం ధరించి అవాంఛనీయ సంఘటనలకు పురిగొలుపుతాయి. విక్రమ భావంలోని బుధుడు కుశాగ్ర బుద్ధినిస్తాడు. ఇతరుల కోసం అనేక పనులు చేస్తారు. చదవటం మరియు విజ్ఞాన విశేషాలు తెలుసుకోవటంలో ఆసక్తి. చేపట్టిన కార్యక్రమం పూర్తి చేయగల కార్యనిర్వహణ సమర్థత ఉంటుంది. లౌక్యం, యుక్తి ఉంటాయి. వ్యాపార దక్షత ఉంటుంది. షేర్లు లాంటి వ్యాపారాలు లాభిస్తాయి. సొంత అభిప్రాయాలుంటాయి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలుంటాయి. పాపగ్రహ వీక్షణ వలన నరాల బలహీనత మరియు న్యూరాలజీ సమస్యలుంటాయి. మూడవ భావంలో గురువు ఉంటే మనసు బాగుంటుంది. సానుకూల ఆశావహ దృక్పథం ఉంటుంది. అవకాశాలు పోగొట్టుకుంటారు. శుక్రుడు విక్రమ భావంలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది గాని వైవాహిక జీవితానికి అంత యోగ్యం కాదు. గాయకులుగా, నర్తకులుగా రాణిస్తారు. శనికి విక్రమస్థానం మంచిది. ధైర్య సాహసాలుంటాయి. ప్రభుత్వ గౌరవం లభిస్తుంది. రాజకీయ పదవులుంటాయి. ప్రజలకు అండగా నిలుస్తారు. ప్రజా పోరాటాలకు ముందుంటారు. ప్రతి నిరుత్సాహం తర్వాత ఒక సంతోషం, ప్రతి అపజయం తర్వాత ఒక విజయం ఖచ్చితంగా ఉంటాయి. పాపగ్రహ వీక్షణ వలన నిరాశ నిస్పృహలు అభివృద్ధి చెంది చిత్త చాంచల్యానికి దారితీస్తుంది. రాహు ఉంటే ధైర్యం, కేతు ఉంటే ధైర్యంతో పాటు చిత్తభ్రాంతి ఉంటుంది. విక్రమాధిపతి లగ్నంలో ఉంటే స్వయం కృషితో అభివృద్ధిలోకి వస్తారు. పగ, ప్రతీకార స్వభావం ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువ. శుభులతో కలిసి ఉంటే నటులుగా, గాయకులుగా, డాన్సర్స్గా రాణించగలరు. కెరీర్ ఏదైనా సినిమా లాంటి, టీవీ లాంటి వినోద పరిశ్రమలతో ముడిపడి ఉంటుంది. మంచి యూట్యూబర్స్గా రాణించే అవకాశం. వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. విక్రమాధిపతికి ద్వితీయ స్థానం అంత మంచిది కాదు. తృతీయములో విక్రమాధిపతి ఉంటే స్వంత క్షేత్రం. ఏ భావాధిపతికి ఆ భావం బలమైనందువలన ధైర్య సాహసాలుంటాయి. స్నేహితులు, బంధువుల సహకారం ఉంటుంది. మంచి సంతానం. నిరంతరం సంతోషంగా ఉంటారు. సంతృప్తి వీరి సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో నిడివి ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా చెప్పవలసిందేమంటే మనిషి నిరంతరం మనుగడ కోసమే పోరాడతాడు. ఎవరికైనా జీవన పోరాటమే అసలు సిసలైన పోరాటం. ఇక మీదట దీర్ఘకాల ఉద్యోగాలకు, నిరంతర లాభాలను ఇచ్చే వృత్తి వ్యాపారాలకు అవకాశం ఉండకపోవచ్చును. రకరకాల కొత్త వైరస్లు మానవాళిని చుట్టుముట్టేస్తున్నాయి. ఇంట బయట అంతటా అనిశ్చిత వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం ఆకస్మికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. దానికి తోడు పని లేకపోవటం, లాక్డౌన్ లాంటి విచిత్ర పరిస్థితులు ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? అనేక వృత్తులు చేయవలసి వస్తుంది. అనేక మందితో కొత్త రిలేషన్స్ తప్పనిసరి అవుతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే విక్రమ భావం, విక్రమాధిపతి బలంగా ఉండాలి. అప్పుడే కదా ధైర్యంగా ఉంటారు. ఇతరుల అండదండలు దొరుకుతాయి.
కమ్యూనికేషన్స్ వల్లనే మీరు ఈ క్లిష్ట పరిస్థితుల్లో గట్టెక్కుతారు. జ్యోతిష్యం గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా ఉంటుంది కావున ఇంతటితో సరిపెడుతున్నాను. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జీవితమే ఒక వైకుంఠపాళి, నిజం తెలుసుకో భాయి. ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదోసే పాములు ఉంటాయి.